ఇంకా భక్తి ఉన్నట్టేనా మనకు? ఎక్కడ ఉంటుంది భక్తి? ఉండదు. ఎందుకంటే మన హృదయం తెరిస్తే మన హృదయంలో కోరికలన్నీ యేసుప్రభు కనపడతాయి, నాకు కనపడకపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు మనుషులు వచ్చారు దేవాలయంలోనికి, ప్రార్థన చేస్తున్నారు. ఒకడేమో ప్రార్థన చేస్తున్నాడు, ఏమని తెలుసా? దేవా, నేను నా ప్రక్కనున్నాడు చూడు, వాడిలాగా ఉండనందుకు నీకు స్తోత్రం అన్నాడట. మరి పక్కనున్నాడు వ్యభిచార, దొంగ, నరహంతకుడా, త్రాగుపోతా, తిరుగుపోతా, వీడికి తెలుసా? వాడిలాగా ఉండనందుకు స్తోత్రం అని వాడు ప్రార్థన చేశాడు. ఇంకోడు అంటున్నాడు పక్కనున్నాడు, దేవా, అంటే దేవుని వైపు చూడడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థన చేసుకుంటూ దేవుని మహిమపరిచినాడు. వీడేమంటున్నాడు తెలుసా? నేను వారానికి 2 మార్లు ఉపవాస ప్రార్థన చేస్తానా, దశమ భాగాలు ఇస్తానా, కానుకలు ఇస్తానా, అన్ని ఇస్తానా, నా ప్రక్కనులాగా ఉండనందుకు నీకు స్తోత్రం. దేవుని సన్నిధానంలోకి వచ్చి కూడా తన్ను తాను గొప్పగా మాట్లాడుకుంటున్నాడు దేవునిదట. ఇలాంటి వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి భక్తులు కాదు అని యేసు ప్రభు అంటున్నాడు.